ఎస్, రికార్డింగ్ స్టార్టెడ్. ఈ సెషన్ లో నేను కవర్ చేద్దాం అనుకుంటే ఏంటంటే స్ట్రాంగ్ సెట్ ని ఐడెంటిఫై చేయడం ప్లస్ స్ట్రాంగ్ ఇండస్ట్రీని ఐడెంటిఫై చేయడం. మీకు లాస్ట్ టైం సెక్టర్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాను, ఇప్పుడు ఇండస్ట్రీని కూడా ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. సెక్టర్ కి ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే తర్వాత మూవింగ్ ఎవరెన్స్ గురించి చెప్తాను. ఓకే, ఇవి నా టార్గెట్స్ ఇవాళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ దగ్గర నా ఇండికేటర్ కరెక్ట్ ఇండికేటర్ ఉందో లేదో నాకు తెలియట్లేదు. ఒకసారి ఇది షేర్ చేశారు మీకు వెళ్తుంది ఇది. ఓకే ఫైన్. ఒకసారి మీకు ఇప్పుడు ఏ సెక్టర్ స్ట్రాంగ్ గా ఉందనేది మీకు ఎలా తెలుస్తుంది? ఏ సెక్టర్ మీకు అవుట్ రిలేటెడ్. పెర్ఫార్మ్ ఏ సెక్టర్ మీకు అవుట్ పెర్ఫార్మ్ చేస్తుందో ఆ సెక్టర్ మీకు స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తుంది కదా. సెక్టర్స్ అన్ని అవునండి. మనకి ఎలా తెలుస్తాయి? మొన్న మీరు ఒక క్వశ్చన్ అడిగారు, పేపర్ కి ప్లైవుడ్ కి ఉండదు కదా అని చెప్పి. మీరు నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా, ఇక్కడ చూడండి, ఎన్ఎస్సి సెక్టోరియల్ ఇండెక్సెస్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ ఇక్కడ సెక్టోరియల్ ఇండెక్సెస్ అని చెప్పి వస్తుంది మీకు, ఎన్ఎస్సిది. ఇక్కడ మీకు ఏమున్నాయి ఇండెక్స్ లో? ఆటో ఇండెక్స్, బ్యాంక్ ఇండెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఐటీ, Yes. మీడియా, మెటల్, ఫార్మా, ప్రైవేట్, పిఎస్యు, రియాలిటీ అని చెప్పి ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇండెక్సెస్. ఇవన్నీ అవును. కూడా ఇండెక్సెస్. అలాగే ఈ ఈ పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోకి వెళ్తే ఇక్కడ థీమాటిక్ ఇండెక్సెస్ అని చెప్పి ఉంటాయి. అవును. నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్, కమోడిటీస్, కోర్, సిపిఎస్సి, Yes, ఈవి, yes. ఎనర్జీ, హౌసింగ్, ఇలా రకరకాల ఇండెక్స్లు ఉంటాయి. మనకి మనకి మనకు తెలియని చాలా ఇండెక్స్లు ఉంటాయి, రైట్? అవన్నీ కూడా మీకు నాకు తెలిసినంత వరకు ఆ, వీటి కవర్ చేస్తాడు ఫైర్స్ లో. నేనేం చేశానంటే అవన్నీ కూడా ఇండెక్సెస్ అన్ని కూడా ఫైర్స్ లో యాడ్ చేసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చేసిన వర్క్ లో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఇప్పుడు నేను కవర్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేశారంటే ఇక్కడ నిఫ్టీ, వేర్ ఇస్ నిఫ్టీ, నిఫ్టీ నిఫ్టీ పెట్టుకున్నారు. తర్వాత ఇవన్నీ తీసేద్దాం, అలాగే ఇది కూడా తీసేద్దాం. అంటే ఇక్కడ 3 months పెట్టాలి. ఓకే, ఇక్కడ డైలీ పెట్టాలి. నేను 3 months 3 మంత్స్ డైలీ. సెలెక్ట్ చేస్తే మనకు డైలీ అవర్ లో కన్వర్ట్ అయిపోతుంది అది అసలు. అంటే మీరు ఏదైనా సెట్టింగ్స్ అయినా మార్చుకున్నారేమో. డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చాలే ఉండండి. ఉంటాను, చూసుకుంటాను. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటే ఏం కాదు. ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటేనండి, ఇక్కడ మీరు ఐటీ అన్నారు, ఫార్మా అన్నారు, ఎఫ్ఎంసీజీ అన్నారు, అవునా? ఉమ్, అవును. మీకు ఐటీ పెర్ఫార్మ్ చేస్తుందా లేదా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను అది. ఇక్కడ ఐటీ, నిఫ్టీ ఐటీ చేస్తుందా అంటే ఎస్, చేస్తుంది, కరెక్ట్, Yes, అది sir. మీరు చెప్పింది. అలాగే ఫార్మా చేస్తుంది అన్నారు, ఫార్మా చేస్తుందా? ఎస్, ఫార్మా కూడా చేస్తుంది. మీరు మిస్ అయింది ఇంకోటి ఏంటంటే, ఫార్మాకి అదే ఫీల్డ్ లో ఉన్నది ఇంకోటి ఏంటంటే హెల్త్ కేర్. యాక్చువల్లీ హెల్త్ కేర్ నాకు హెల్త్ కేర్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా వచ్చింది, కానీ నేను స్టాక్స్ ఆ, దొరకలేవని అది పెట్టలేను అందులో నేను. లేదు, దొరుకుతాయి. అందు ఆ ఓకే. పాయింట్ ఇప్పుడు నేను కవర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే మీకు నిఫ్టీ ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఇది చూడండి. ఫార్మా, హెల్త్ కేర్ రెండు ఒకేలా మూవ్ అవుతాయి మోస్ట్లీ, ఓకే. అవునా? అంటే నిఫ్టీ కంటే ఇవన్నీ కూడా బెటర్ గా ఉన్నాయి. అంటే మీరు ఎఫ్ఎంసీజీ అన్నారు కదా, ఎఫ్ఎంసీజీతో పోల్చుకుంటే హెల్త్ కేర్ బెటర్ గా ఉంది. ఎస్, ఎస్. అంటే మీరు ఎస్, ఎఫ్ఎంసీజీలో పట్టుకోవడం కంటే కూడా హెల్త్ కేర్ లో పట్టుకోవడం బెటర్. ఎస్. హెల్త్ కేర్ లో ఏముంటాయి? ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే సెక్టర్. సెక్టర్ అంటే ఏంటి, ఇండస్ట్రీ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు. ఇలా తీసుకున్నారనుకోండి, ఇదంతా కూడా హెల్త్ కేర్ సెక్టర్ అనుకోండి. ఈ హెల్త్ కేర్ సెక్టర్ లో మీకు రకరకాలుగా ఉంటాయి. ఏంటి? ఒకటి ఫార్మా, జస్ట్ ఇగ్నోర్ చేయండి స్పెల్లింగ్ మిస్టేక్స్ అని ఉంటాయి. ఒకటి ఓకే, ఓకే. ఫార్మా, ఇంకోటి హాస్పిటల్స్, ఓకే, ఇంకోటి డయాగ్నోస్టిక్ చైన్స్. అంటే ఓకే. మీకు లాబొరేటరీస్. ఎస్, ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా ఇవి. ల్యాబొరేటరీస్ తర్వాత మెడికల్ డివైసెస్ తయారు చేస్తాయి కదా, మెడికల్ డివైసెస్. మెడికల్ ఎక్విప్మెంట్స్ అవి. ఎస్, మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటాయి కదా అవన్నీ. ఇలా మీకు రకరకాలుగా ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఒకే సెక్టర్. ఆ సెక్టర్ ఏంటంటే హెల్త్ కేర్ సెక్టర్. ఓకే. హెల్త్ కేర్ సెక్టర్ లో ఫార్మా ఒకటి ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటుంటాయి, డయాగ్నోస్టిక్స్ ఉంటాయి, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఇది ఫార్మా ఇండస్ట్రీ, ఇది హాస్పిటల్స్, అంటే స్పెసిఫిక్ ఇండస్ట్రీ. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? మరి ఇవన్నీ తెలియాలి కదా.
తెలుసు. అందునే ఏం చేయాలంటే మీరు వాచ్ లిస్ట్ మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉమ్, కనబడుతుంటే కనుక మీరు ఉమ్, ఇక్కడికి వెళ్తే ఇక్కడ హెల్త్ కేర్ అని చెప్పి నేను మెయింటైన్ చేసుకున్నాను. హెల్త్ కేర్ ఉమ్, హాస్పిటల్స్, హెల్త్ కేర్ ఫార్మా, ఇలాగా 2 రకాలుగా పెట్టుకున్నాను. మెడికల్ డివైసెస్ అన్ని కూడా ఫార్మాకి సంబంధించిన, ఫార్మా డ్రగ్స్ సంబంధించినవి కూడా ఇందులో ఉంటాయి. హాస్పిటల్ ఉమ్, చైన్ అనేది సంబంధించి ఇందులో ఉంటాయి. ఓకే. మీరు ఇందులో చూస్తే ఆ, ఇందులో కృష్ణా డయాగ్నోస్టిక్స్ ఇది హాస్పిటల్, న్యూరేకా, యదార్థ ఉమ్, హాస్పిటల్స్, హెచ్సిజి, హిందుస్థాన్ ఇది ఉంటుంది, ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇంద్రికా మెడికో, ఇవన్నీ కూడా హాస్పిటల్ సంబంధించినవి. రెయిన్బో హాస్పిటల్స్. ఒకవేళ మీరు నన్ను అడగచ్చు, ఇప్పుడు నాకు ఈ కృష్ణా డయాగ్నోస్టిక్స్ ఉంది. కృష్ణా ఉమ్, డయాగ్నోస్టిక్స్ అనేవి చాలా బాగా మూవ్ అవుతుంది. మీకు మూవింగ్ ఎవరు చేసినా సరే తెలిసిపోతుంది. అలాగే న్యూరెకా, యదార్థ్, హెచ్సిజి, ఇవన్నీ కూడా బాగా మూవ్ అవుతున్నాయి. సో ఓకే. ఇక్కడ మీరు బేసికల్ ఏంటంటే స్ట్రాంగ్ సెక్టర్, స్ట్రాంగ్ ఇండస్ట్రీ రెండు కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. స్ట్రాంగ్ సెక్టర్ ఎలా తెలుస్తుంది? మీరు ఇందాక ఇండస్ట్రీస్ చేస్తే సెక్టర్ అంటే ఓకే, తెలిసిపోతుంది. రిలీజ్. ఆ సెక్టర్ లో ఇండస్ట్రీస్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. సారీ, ఇండస్ట్రీస్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. ఉమ్, మీకు ఎలా పనిచేస్తుందో తెలియాలి అంటే ఐ ట్రై టు గివ్ వన్ థింగ్. సెక్టర్ వైజ్ ఇండస్ట్రీ ఇది మీకు ఇక్కడ స్కానర్ లో పెట్టి ఇక్కడ పెడుతున్నాను. ఉమ్, ఇదేంటంటే సెక్టర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ. వాచ్ లిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసికల్ గా అన్ని మనం తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఉమ్, ప్రతిదీ మనం తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తుంటారు. ఆ చేసిన ఉమ్, వాటి నుంచి మనం అడ్వాంటేజ్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు మనం ఏదైనా కార్ తయారు చేయాలి, ఒకవేళ వీల్ తయారు చేయాలనుకోండి, వీల్ మనం ఉమ్, కొత్తగా డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీల్ మార్కెట్ లో ఉంటది కాబట్టి ఆ డిజైన్ ఉమ్, తీసుకుని మనం ఇంకా ఎలా ఇంప్రూవైజ్ చేయాలో దాని గురించి ఆలోచించాలి. అంతేగాని వీల్ నేను కొత్తగా తయారు చేస్తానంటే మాత్రం అది ఓకే. వివేకంగా ఉండదు. ఫర్ సపోజ్ మీరు ఉమ్, సెక్టర్ ఇండస్ట్రీ తెలియాలంటే ఇక్కడ సెక్టర్కి వెళ్ళండి. ఈ లింక్ పెట్టాను కదా మీకు. ఈ లింక్ లోకి వెళ్తే ఇతను ఇండస్ట్రీ వైజ్, సెక్టర్ వైజ్ మీకు అన్ని కూడా వాచెస్ ఇచ్చాడు ట్రేడింగ్ వ్యూ లో. మీరు రిలీజ్. ఇవి క్లిక్ చేస్తే మీకు అన్ని క్లియర్ గా అర్థమైపోతాయి. 2 or 3 విల్లర్స్ ఏంటి, గుడ్. అలాగే బ్యాంకింగ్స్ ఏంటి. బ్యాంక్స్ అనుకోండి, ప్రైవేట్ బ్యాంక్స్, అలాగే పిఎస్యూ బ్యాంక్స్. క్యాపిటల్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ లో ఏంటి, ఎలక్ట్రానిక్స్, వెల్డింగ్ ఎక్విప్మెంట్, అన్ని కూడా సెపరేట్ కేటగిరీస్ చేసి ఇచ్చాడు. అందులో మీకు ఈ లింక్ షేర్ చేస్తాను. ఈ లింక్ తీసుకుంటే కనుక మీకు సెక్టర్స్, ఇండస్ట్రీస్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. ఇండస్ట్రీ. ఓకేనా? ఓకే ఉంది. సో మీకు సెక్టర్ ఏంటో తెలిసింది, ఇండస్ట్రీస్ ఏంటో కూడా తెలిసింది. ఇప్పుడు ఆ మీరు ఏదైనా ఒక హాస్పిటల్ చైన్ తీసుకున్నారు అనుకోండి. హాస్పిటల్ చైన్స్ లో ఒక లీడర్ ని వెతకాలి. లీడర్ ని ఎలా వెతుకుతారు అంటే ఉమ్, మీరు ఒక బాధ్యత, ఆ, మీరు స్కూల్ టీచర్ అండి, ఒక బాధ్యత ఇవ్వాలి ఎవరికన్నా. ఒక క్లాస్ లోకి వెళ్ళి మీరు ఎవరికి ఇస్తారు ఆ బాధ్యతని? మంచిగా అవుట్ పర్ఫార్మెన్స్ జస్ట్ అవన్నీ అవన్నీ చూస్తాడు స్కిల్స్. ఆ ఎవరైతే బాగా అవుట్ పెర్ఫార్మ్ పర్ఫార్మర్. చేస్తారో, వాడికి ఇస్తారు. అంతేగాని ఎవడైతే సోమరితనంగా ఉన్నాడో వాడికి ఇస్తారా? ఇవ్వరు కదా. కదా, అలాగే ఇక్కడ కూడా స్ట్రాంగ్ సెక్టర్ ఫైండ్ చేయాలి, స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఫైండ్ చేయాలి, అందులో లీడర్ని వెతుకోవాలి, అందులో డబ్బులు పెట్టాలి మీరు. అవునా? సో మీరు ఎవ్రీ వీకెండ్ టాస్క్ ఏంటంటే స్ట్రాంగ్ సెక్టర్, ఓకే, స్ట్రాంగ్ ఇండస్ట్రీ, అలాగే స్ట్రాంగ్ లీడర్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇందాక ఇక్కడ మీరు ఇక్కడేది ఎన్ఐటి అన్నారు. ఎన్ఐటి, ఎన్ఐటి, ఎన్ఐటి పెట్టారా? పెట్టండి. ఇది ఏ కంపెనీ? ఇది ఐటీలో ఏం కంపెనీ అది? మేబీ ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇండస్ట్రీ ఉంటున్నది ఇది. తప్పు. కదా, హార్డ్వేర్ కాదు. కదా. ఇక్కడ మీరు యాక్చువల్లీ స్క్రీన్ లో నేను నేను చెప్తాను. సెక్టర్ చూసాను కానీ అందులో సబ్ వెళ్ళలేను యాక్చువల్లీ నేను అది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నేను అదే చెప్తాను. మీరు అలా హోంవర్క్ చేస్తేనే నాకు అర్థం అవుతుంది ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి అనేది. ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అలా చెయ్యాలి. మీరు అలా చెయ్యాలి. ఆ మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేస్తాను, అవి కరెక్ట్ చేస్తాను. అంతేగాని నాకేదో ఎక్కువ తెలిసేస్తాను ఏం కాదు. ఓకే, నాకన్నా మీకన్నా కొంచెం ఎక్కువ తెలుసు అంతే.
అంతమించి ఏం కాదు. ఎన్డబ్ల్యూటీ కొట్టారనుకోండి, ఇక్కడ మీకు వస్తుంది అబౌట్ అని చెప్పి. ఎన్డబ్ల్యూటీ లెర్నింగ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఆఫర్ మేనేజ్డ్ ట్రైనింగ్ సర్వీసెస్. ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. ఓకే, ట్రైనింగ్ సార్. ఐటీ కంపెనీ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేది. ఇప్పుడు ఐటీ తీసుకున్నారు అనుకోండి, ఐటీలో రకరకాల, ఐటీ అనేది ఒక పర్టికులర్ సెక్టర్. ఐటీ అనేది ఒక సెక్టర్. ఎందుకంటే నిఫ్టీ ఐటీ ఉంది కదా, అదొక సెక్టర్. ఆ సెక్టర్ లో ఏముంటాయి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, ఐటీకి వెళ్ళారు అనుకోండి, అందులో ఈ కామర్స్ ఉంది, ఫిన్టెక్ ఉన్నాయి, అలాగే ఎడ్యుకేషన్ ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్ లో మీకు ఎన్ఐడబ్ల్యూటీ వస్తుంది. అంటే ఐటీ కోర్సెస్ ఏమైనా ఉంటే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అలాగే సిఎల్ ఎడ్యుకేటర్ అనే వాళ్ళు కూడా ఆఫర్ చేస్తారు. అలాగే ఐటీలో ఇంకేమున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ వీళ్ళు సాఫ్ట్వేర్ చేస్తారు వీళ్ళందరూ. అలాగే వీళ్ళు ఏంటంటే బీపీఓ ఐటీఎస్ నెట్వర్క్, అంటే బీపీఓ సర్వీసెస్ కానీ, లేకపోతే వేరే ఈ పాలసీ బడ్జెట్ వీళ్ళకి వెబ్సైట్ ఉంది. అలాగే ఎఫ్ఎస్ఎల్, ఫస్ట్ సోర్స్ లిమిటెడ్ అని చెప్పి, ఇలాగా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఈ క్యాంప్స్ కంపెనీ, ఈ ముద్ర, హెచ్సిఎస్, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించిన అదే ఫీల్డ్, కాకపోతే డిఫరెంట్ ఇండస్ట్రీ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఐటీ ఎడ్యుకేషన్ తీసుకుందాం, ఎందుకంటే మీరు ఎన్డబ్ల్యూటీ అన్నారు కాబట్టి. ఇందులో లీడర్ ఎవరు అనేది మనం గమనిద్దాం. మనం ఏమనుకున్నాం, స్ట్రాంగ్ సెక్టర్ ఐడెంటిఫై చేయాలి, స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఐడెంటిఫై చేయాలి, స్ట్రాంగ్ లీడర్ ఐడెంటిఫై చేయాలి. ఐటీలో ఐటీ అనేది సెక్టర్, ఎడ్యుకేషన్ అనేది ఇండస్ట్రీ. ఇందులో లీడర్ కూడా వెతుకుందాం. ఎలా వెతుకుతాం, ఇక్కడ డైలీ పెట్టండి, ఇక్కడ 3 months పెట్టండి, సేమ్ అదే కదా. ఇది పెట్టి ఇప్పుడు కంపేర్ చేయండి. కంపోసాఫ్ట్, ఎన్డబ్ల్యూటీ, తర్వాత సిఎల్ ఎడ్యుకేట్. మీరు ఐడెంటిఫై చేశారు, సిఎల్ ఎడ్యుకేట్ ఐడెంటిఫై చేశారు. ఇదే కదా, సారీ, ఎన్డబ్ల్యూటీ ఇది ఐడెంటిఫై చేసింది మీరు. ఇవన్నీ కూడా ఒక కన్సల్టేషన్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి వచ్చింది. కరెక్ట్, మీరు కరెక్ట్ గానే ఐడెంటిఫై చేస్తారు. ఇది యాప్టెక్, వీటితో పోల్చుకుంటే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నిఫ్టీ 80 పెట్టుకుందాం. ఇందులో నిఫ్టీ 80 కూడా వేసుకుంటే సెక్టర్ ఏది, నిఫ్టీ 80. నిఫ్టీ 80 ఇక్కడ ఉంది, దీనికన్నా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఎన్డబ్ల్యూఐటీ. అలాగే సిఎల్ ఎడ్యుకేట్ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా కంపెనీస్ తీసేయచ్చు. రిమూవ్ యాప్టెక్, రిమూవ్. ఇది యాప్టెక్. అదే కదా బేస్. ఓకే, సో ఈ 3 కంపెనీస్ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఓకే, బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఎన్డబ్ల్యూఐటీ ఒకటి, ఎన్డబ్ల్యూఐటీ ఐటీ ఎడ్యుకేషన్. ఓకే, అలాగే సిఎల్ ఎడ్యుకేట్. ఈ 2 కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. రైట్, బాగానే ఉంది. సో ఈ విధంగా మీరు సెక్టర్స్ ని, ఇండస్ట్రీస్ ని, లీడర్స్ ని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఇప్పుడు మీరు ఫార్మా ఇండస్ట్రీ ఇప్పుడు కాదు, ఒక 2 months, ఒక 1 month బ్యాక్ మీరు ఐడెంటిఫై చేసినట్లయితే సేమ్ ఎక్సైజ్ ద్వారా మీకు ఫార్మా ఇండస్ట్రీ పెర్ఫార్మ్ చేస్తుంది అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఫార్మాలోకి వెళ్ళాలి. ఫార్మాలోకి వెళ్ళి, ఇది ఫార్మా, హెల్త్ కేర్, ఫార్మా, డ్రగ్స్, ఇందులోకి వెళ్ళి ఇందులో లీడర్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే సేమ్ అదే ప్రాసెస్. మీరు అలా కంపేర్ చేస్తే మీకు అనేది ఓకే, ఎలాగో చూపించేస్తాను. జూబ్లెంట్ ఇన్కోవియా. ఓకే, ఫైన్. డైలీ 3 months. ఓకే, ఇది చూస్తే నేను ఓన్లీ 4 మాత్రమే వేసాను. ఈ 4 ఇది బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ దెన్ మీకు ఈ ఫార్మా ఇండెక్స్ కూడా వేస్తాను. ఫార్మా ఇండెక్స్ ఫార్మా ఇండెక్స్ బాగా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. దాంతో పోల్చుకున్నా సరే ఈ పట్ల స్టాక్ అనేది బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ పట్లర్, పెనామా సిబిఓ అనేది బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు అందులో ఎంట్రీ ఇప్పుడు కాదు,
మీకు ఎప్పుడు తెలిసి ఉండాలి ఇది. అప్పుడు తెలుసుంటే అప్పుడు బెటర్గా ఉండేది. ఆ, అరౌండ్ ఇప్పుడైతే ఆగస్ట్ 12. ఎస్. మీకు ఇక్కడ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ వచ్చినాయి? చిన్నగా కవర్ చేసేసి అప్పుడు మూవింగ్ అవర్స్ లోకి వెళ్తాం. ఎంట్రీ పాయింట్స్ మీకు ఎక్కడ వచ్చినాయి? నాకు ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది మదర్ క్యాండిల్, ఇది కూడా మదర్ క్యాండిల్. ఈ మదర్ క్యాండిల్ లోపలే ఇవన్నీ కూడా ఉన్నాయి, అంటే ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. సో మన ఫ్రేమ్వర్క్ ఏంటి? ర్యాలీ, బేస్, ర్యాలీ, yes, అవునా? yes, sir. ఎస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాలీ జరిగింది మీకు, ఈ పట్లలో నుంచి ర్యాలీ జరిగింది, ఇదంతా కూడా బేస్ అండ్ దెన్ ర్యాలీ Yes, కదా. yes. ఇది ఎప్పుడు జరిగింది? ఇదిగోండి, అరౌండ్ August. ఆగస్ట్ 15 తర్వాత నుంచి జరిగింది. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మీకు చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి కదా. సో ఈ పైన మీరు లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. యూ లుక్ ఫర్ వాట్ ఇస్ ద స్టాప్ లాస్ యూ హ్యావ్ 5.9. సో ఇట్ ఈస్ 6% లోపల ఉంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ వన్. అండ్ దెన్ ఇక్కడ నుంచి మీరు పొజిషన్ అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇదంతా మీకు ఇది టెలిగ్రామ్ లో కూడా పెట్టాను నేను. మీరు చూసారా ఎస్ఎంఎస్ ఫార్మా అని? yes, yes, చూసాను ఇది సరే చూడండి. ఇదే ఎస్ఎంఎస్ ఫార్మా, ఇది పెట్టాను నేను టెలిగ్రామ్ లో. ఎస్ఎంఎస్ ఫార్మా ఇది కూడా సేమ్, స్ట్రాంగ్ సెక్టర్, స్ట్రాంగ్ ఇండస్ట్రీ, స్ట్రాంగ్ లీడర్. ఇది ఎందుకంటే మంచిగా రైజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మీరు టాప్ కార్నర్ లో చూసారా? ఇక్కడ టాప్ కార్నర్ లో చూసారా? టాప్ రైట్ కార్నర్ లో ఈ డైలీ, వీక్లీ, మంత్లీ ఏంటిది? ఆర్ఎస్ఐ. ఎప్పుడైతే అబౌవ్ 60 ఉంటుందో అప్పుడు మొత్తం గ్రీన్ లో వస్తుంది. ఎప్పుడైతే 3 గ్రీన్ లో ఉన్నాయో అది హై మొమెంటం అండి. మీకు ఆల్రెడీ తెలిసిన విషయం అది. మంత్లీ ఆర్ఎస్ఐ, వీక్లీ ఆర్ఎస్ఐ, డైలీ ఆర్ఎస్ఐ. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది, అందునే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అని చెప్పాను. దీని తర్వాత మీకు మూవ్ ఎలా వచ్చిందో చూసారా? ఐ ట్రై టు షో దట్. జస్ట్ వెయిట్. డిలీట్, క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. రైట్, ఎస్ఎంఎస్ ఫార్మాట్. మరి నేను ఎక్కడ మార్క్ చేశాను? నేను ఇక్కడ మార్క్ చేశాను. ఇది నేను మార్క్ చేశాను ఎందుకంటే కన్సల్టేషన్ జరిగింది కాబట్టి. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఆ తర్వాత రోజున ఇప్పుడు వచ్చినట్టుంది మూవ్, 15% మూవ్ వచ్చింది. ఇక్కడ మూవ్ నా వల్ల రాలేదు, అది నేను ఐడెంటిఫై చేసిన గొప్ప నాది కూడా కాదు. ఇక్కడ ఏంటంటే ఇలాంటి మూవ్నే మీరు వేరే చోట ఐడెంటిఫై చేసినా రాదు. ఇది స్ట్రాంగ్ సెక్టర్ కాబట్టి, ఇది స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది కాబట్టి వస్తుంది. ఇది ఇలా ఎప్పుడు దాకా ఉండొచ్చు ఈ ట్రెండ్? నెక్స్ట్ ఇంకొక 3 నెలల వరకు పాటు కూడా ఉండొచ్చు. మీరు ఎవ్రీ వీక్ మీకు టాస్క్ ఇచ్చాను కదా స్ట్రాంగ్ సెక్టర్ ఫైండ్ చేయమని. మీకు ఇంకొక 2-3 వారాల పాటు ఒకటే సెక్టర్ చెప్తారు, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఈ 3 చెప్తారు మీరు నాకు. బట్ స్టిల్ చేయండి, చేస్తూనే ఉండండి. అప్డేట్ ఇస్తుంటారు అందులో ఎస్, ఆ ఎక్సెల్ లోనే ఏంటి సెక్టర్ ఈ వారంలో ఏ సెక్టర్ స్ట్రాంగ్ పెర్ఫార్మ్ చేస్తుంది, అంటే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ మీకు ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది కదా, ఎప్పుడైతే మీకు కన్సల్టేషన్ జరుగుతుందో అప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవాలి. కన్సల్టేషన్ అయిపోతుందో, రైట్? మనకి కన్సల్టేషన్ అయిపోతున్న హింట్స్ ఏమైనా వస్తాయండి ఇందులో ప్రైస్ వాల్యూమ్ అనాలిసిస్? ఓకే, చెప్తాను అది. అంతకన్నా ముందు ఫస్ట్ మూవింగ్ యావరేజ్ కంప్లీట్ చేసేసి ఇందులో ఎంట్రీస్ లోకి వస్తాను. ఈ ఫస్ట్ మూవింగ్ యావరేజ్ ఏంటంటే, నేను స్టార్టింగ్ లో నేను చేసిన తప్పులు ఏంటంటే, మూవింగ్ యావరేజ్ లోనే అన్ని ఉంటాయేమో అని చెప్పి చాలా మందిని అడిగేవాడిని, ఏ మూవింగ్ యావరేజ్ ఫాలో అవ్వాలి, ఏ మూవింగ్ యావరేజ్ ఫాలో అవ్వాలి అని చెప్పి. కొంతమంది 20 అనేవారు, కొంతమంది 50 అనేవారు, కొంతమంది 200 అనేవారు, 150 వాడారు, 69 వాడారు, 39 వాడారు, ఇలా రకరకాలుగా వాడారు. ఏంటిది ఇలా వాడుతున్నారని చెప్పి నాకు అర్థమైంది కాదు. ఇంత మెచ్యూరిటీ వచ్చాక మ్యాటర్ ఏంటంటే, మూవింగ్ యావరేజ్ నువ్వు ఏ మూవింగ్ యావరేజ్ అయినా వాడు, పర్వాలేదు. కాకపోతే నువ్వు కన్సిస్టెంట్ గా వాడాలి. సో ఇప్పుడు మీకు కనబడుతున్న చార్ట్స్ ఏంటంటే 10 or 20, ఒకటి 10, ఇంకోటి 20.
20. మీకు కావాలంటే 5 కూడా వాడుకోవచ్చు. ప్రతి దానికి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. కరెక్ట్? Nice. Correct. అది. సో ప్రతి దానికి ఉంటే ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. ఇక్కడ 10 20 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఒక స్లోపింగ్ గా ఉంటే కనుక మీకు స్ట్రాంగ్ సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద ఉంటాయి. ఒక డైనమిక్ సపోర్ట్, ఒక డైనమిక్ రెసిస్టెన్స్, ఒక స్లోపింగ్ లో ఉంటారు. అలా కాకుండా స్లోపింగ్ గా లేకుండా ఇలా ఉందనుకోండి సైడ్ వేస్ లో, అది కన్సల్టేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు స్లోప్ అనేది లేదు మూవింగ్ యావరేజెస్ కి. Nice. Flat సో అయింది ఇక్కడ కదా. ఇక్కడ ట్రెండింగ్ అనేది లేదు, కానీ ఇక్కడ మాత్రం ట్రెండింగ్ ఉంది. Mm. ఎప్పుడైతే ట్రెండింగ్ ఉంది, ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుందో అప్పుడు మీరు బయింగ్ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కోవడం అనేది కరెక్ట్ పని. Yes. Correct. ఇక్కడ ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, డైలీలో మీరు 5 10 వేసారు కదా, Mm. అప్పుడు వీక్లీలో మార్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అది? 15 క్లోజ్ టు 25 అవుతుందండి. కరెక్ట్. అంటే వీక్లీలో మనకి 5 ఒక days వారం అంటే వర్కింగ్ 5 రోజులు ఉంటాయి. మీరు 5 ఈఎంఐ వాడారు అనుకోండి, 5 ఈఎంఐ అంటే 5 × 5 25 ఈఎంఐ. అంటే డైలీలో 5 ఈఎంఐ మూవింగ్ యావరేజ్ లైన్ మీకు వీక్లీలో 5 ఈఎంఐ లైన్ మీకు డైలీ 25 కి ఈక్వలెంట్ అవుతుంది. ఎందుకంటే ఒక వారంలో 5 రోజులు ఉంటాయి కాబట్టి 5 × 5 25. అంటే వీక్లీలో మీరు 10 ఈఎంఐ వాడారు అనుకోండి, అది దేనికి ఈక్వలెంట్ అంటే 50 ఈఎంఐకి ఈక్వల్. అది ఎలాగో చూపిస్తాను మీకు ఇక్కడ. ఇది 10 20. ఓకే, వీక్లీ. ఓకే, అలాగే ఇక్కడ మూవింగ్ యావరేజ్ మల్టిపుల్ లో ఇది 50, ఒక 10 ఒక 20 ఒక 50 వేసాను. ఇది 10 ఇది 20 50. ఓకే, ఇది 10 అన్నాను కదా. ఈ 10 లైన్ చూడండి, ఈ ఇక్కడ 10 ఈఎంఐ దగ్గరికి వచ్చింది, అవునా, వీక్లీలో. ఇప్పుడు డైలీలో మారితే, నేను డైలీలోకి పెడతాను అది, ఈ లైన్ మీకు 50 దగ్గర ఉంటుంది, 50కి దగ్గరలో ఉంటుంది ఇది. క్లోజ్ టు అది. అలాగే ఫర్ సపోజ్ ఈ లైన్ తీసుకున్నారు అనుకోండి, ఈ లైన్ తీసుకున్నారు అనుకోండి, 10 ఈఎంఐ కన్నా కిందకి వెళ్ళి వచ్చింది కదా, అంటే ఏంటి, ఇది 50 ఈఎంఐ కన్నా కిందకి వెళ్ళి రావాలి డైలీలో. ఇది 50 ఈఎంఐ లైన్ కన్నా కిందకి వెళ్ళి పైకి వచ్చింది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే 50 ఈఎంఐ లైన్ ఒక చాలా మంది పొజిషనల్ ట్రేడర్స్ కి ఒక స్టాప్ లాస్ లైన్. చాలా మంది స్టాప్ లాస్ అక్కడ ఉంటాయి. అంటే ఏంటి, దాని కింద క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను అని చెప్పి అనుకుంటున్నాను. అంటే దాని కింద ఎక్కువ లిక్విడిటీ అనేది ఉంటుంది. లిక్విడిటీ అంటే దాని కింద స్టాప్ లాస్ ఉంటాయి, చాలా మంది స్టాప్ లాస్ ఎవరైతే లాంగ్ వెళ్ళారు. సో మార్కెట్ ఏం చేస్తా అంటే, చాలా సార్లు మీకు ఒక 50 ఈఎంఐ లైన్ ఉంది అనుకోండి, ఇలాగా ఒక ఎనటేషన్ కనబడుతుంది కదా, 50 లైన్ వేసినప్పుడు కనబడుతుందా మీకు? కనబడుతుందా స్క్రీన్ మీద? ఓకే, ఇది 50 ఈఎంఐ లైన్ అనుకోండి. మార్కెట్ ఇలా కిందకు వచ్చి ఇలా పైకి రైజ్ అయ్యి ఇలా కిందకు వచ్చి డబుల్ బాటమ్ చేసి వెళ్తుంది. లేదా మార్కెట్ ఇలా వచ్చి ఇలా ఇలా అప్సెట్ చేసి వెళ్ళిపోతుంది. అంటే ఈ 50 ఈఎంఐ కన్నా కిందకు వస్తే ఒక అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్, దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఏ గుడ్ సైన్. హై మూమెంట్ ఉంటే రాదు, కానీ కన్సల్టేషన్ ఉంటే మాత్రం వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్ఎంఎస్ ఫార్మా అనేది ఈ కన్సల్టేషన్ లో ఉంది, ఈ ఏరియాలోకి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మంచి మూవ్ వచ్చింది, అవునా? ఓకే, సో ఒకవేళ మీరు ఎస్ఎంఎస్ ఫార్ములా ఉంటే, నేను ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తాను. ఓకే, ఈ చార్ట్ ఎలాగో ఉంది కాబట్టి ఈ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మూవింగ్ యావరేజెస్ లో ఓకే, మోస్ట్లీ పాయింట్స్ అనేది కవర్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇది ఆర్ఎస్సిఎల్ గేర్ టెక్ అనే కంపెనీ. ఓకే, ఈ గేర్ టెక్ కంపెనీ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది అప్ ట్రెండ్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా? ఇప్పుడు
కొంచెం అప్ 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 ట్రెండ్ లో మూవ్ అవుతుంది కదండి. ఓకే, అప్ ట్రెండ్ అని చెప్పి ఎలా చెప్తారు? అంటే మనకు మూవింగ్ అవరేజ్ స్లోప్స్ అనేది ఆ, అప్వర్డ్ ఉన్నాయి కదా. ఓకే. సో నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి మూవింగ్ యావరేజ్ కానీ అన్ని తీసేస్తాను. లెట్స్ డిస్కస్ ఉమ్. అబౌట్ ఓన్లీ ద ప్రైస్. ఓకే. ప్రైస్ గురించి మాత్రం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మూవింగ్ ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉందా లేదా? అవును. లేదు. ఎలా చెప్పగలరు ఉందని? అప్ ఓకే, ట్రెండ్ అంటే రేంజ్ లో ఏంటంటే, లేదు, అప్ ట్రెండ్ అంటే ఏంటంటే వెరీ వెరీ లో. అప్ ట్రెండ్ అంటే ఏంటంటే సిరీస్ ఆఫ్ హయ్యర్ హై హయ్యర్ లోస్ ఫామ్ అవ్వాలి. ఓకే, దాన్నే మనం అప్ ట్రెండ్ అంటాం. అప్ ట్రెండ్ అంటే ఏంటి? ఇలా మూవ్ అవుతుంది ప్రైస్. ఎప్పుడైతే ఇలా మూవ్ అయిందో దాన్ని అప్ ట్రెండ్ అంటాం, అవునా? ఇది హయ్యర్ లో, సారీ, ఇది లోయెస్ట్ పాయింట్, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ లో, అయ్యో. ఇది హయ్యర్. ఈ లోతో కంపేర్ చేసుకుంటే ఆ మూవ్ లో అనేది పైకి మూవ్ అవుతుంది కదా. అలాగే ఇది హైయెస్ట్ పాయింట్, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ హై. సో ఎప్పుడైతే మీకు ఇలా సిరీస్ ఆఫ్ హయ్యర్స్ అండ్ హయ్యర్స్ వచ్చినాయి అంటే ఈ ఏరియాస్ లో, అప్పుడు మీరు అప్ ట్రెండ్ అని చెప్పి కనుక్కోవచ్చు. అప్పుడు అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి. అప్పుడు ఏంటంటే ఆ స్టాక్ ఆల్రెడీ పెర్ఫామ్ చేసేస్తుంది. స్టాక్ ఆల్రెడీ ప్రూవ్ చేసేస్తుంది నేను అప్ ట్రెండ్ లో ఉన్నాను అని చెప్పి. మీరు చేయాల్సిన పని ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వస్తుందో, మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వస్తే అప్పుడు మీరు బయింగ్ ఆపర్చునిటీస్ వెతకాలి. ఎలా తెలుస్తుందండి నాకు బయింగ్ ఆపర్చునిటీ అని? అప్పుడే మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తుంది. మూవింగ్ యావరేజ్ మీరు ఏది పడతారో 10 or 20 పడతారు కదా, ఆ 10 or 20 దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే 10 or 20 దగ్గరికి వచ్చిందో అప్పుడు మీరు బై అనేది ఇనిషియేట్ చేయాలి. ఎలా ఇనిషియేట్ చేయాలి అనేది మీకు ఎంట్రీ ట్రిగర్స్ లో నేను చెప్తాను. ప్రస్తుతానికి ప్రైస్ మీద ఫోకస్ చేద్దాం. సో మనం ఓన్లీ అప్ ట్రెండ్ స్టాక్స్ మాత్రమే తీసుకుంటాము. సైడ్ వేస్ లో కానీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ కానీ తీసుకోము. కరెక్ట్. ఓకే. మనకు డౌన్ మినిమం ట్రెండ్, ఎన్ని హయ్యర్ ఉంటుంది అంటే ఇప్పుడు అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే మనకు ఎన్ని మినిమం హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవ్వాలి స్టార్టింగ్. గుడ్ గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. ఎస్, ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్తాను. ఇవన్నీ చేస్తాను. ఫస్ట్ మీకు డౌన్ ట్రెండ్ కానీ స్టార్ట్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇది కాదు. మీటింగ్ ఇస్ గోయింగ్ టు గెట్ ఇన్ 10 minutes. ఓకే, రైట్, ఎస్. ఇప్పుడు ఇది ఈ కిందకి పడిపోయిందంతా కూడా డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ చెప్పి నాకే తెలుస్తుంది లోవర్ లో, లోవర్ లో, లోవర్ లో, అలాగే లోవర్ హై, లోవర్ హై, లోవర్ హై. ఎప్పుడైతే ఇలా వచ్చిందో దాన్ని డౌన్ ట్రెండ్ అంటాం. ఇది డౌన్ ట్రెండ్, కరెక్ట్. అలాగే దీన్ని సైడ్ వేస్ అంటాం, కరెక్ట్. మన డౌన్ ట్రెండ్ లో స్టాక్స్ కానీ సైడ్ వేస్ లో స్టాక్స్ కానీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ మీకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చి మీకు బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేస్తారు? చాలా మంది బైక్ వెళ్ళిపోమని చెప్పి బైక్ వెళ్ళిపోమంటారు. కానీ ఇక్కడ బైక్ వెళ్తే ఏంటంటే ఇది ఏంటంటే రివర్స్ అయింది కదా, దీనే అంటారు రివర్సల్ బై అనేది. హలో, దీన్ని రివర్సల్ బై అంటారు. కానీ ఇది ఏంటంటే రిస్క్. ఇక్కడ ఇది ఎందుకంటే ఇది చాలా లాంగ్ టర్మ్ నుంచి షార్ట్ పొజిషన్ లో, షార్ట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఈ ఏరియాస్ ఆఫ్ రెసిస్టెన్స్ దగ్గర చాలా మంది అమ్మేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఈ రివర్సల్ బై అనేది తెలియదు మనకి సక్సెస్ అవుతుందా లేదా అనేది. సో అందుకని రివర్సల్ బై చేయడం అనేది కొంచెం రిస్కీ. ఎందుకు రిస్కీ? ట్రాప్ అవుతారు అక్కడ. మార్కెట్ మళ్ళీ ఇలా డ్రాప్ అయ్యి ఇలా పైకి వెళ్తుంది, ఇలా కిందకు వస్తారు, ఇలా పైకి వెళ్తారు. ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఇక్కడ ఎక్కడో చోట మీకు లోయెస్ట్ పాయింట్ ఉంటుంది, దాని తర్వాత ఇది హయ్యర్ లో, ఇది మీకు హైయెస్ట్ పాయింట్, దానికన్నా మీకు హైయెస్ట్ పాయింట్ ఇది.
అంటే మీకు ఎప్పుడైతే ఇలాంటి ప్యాటర్న్ వచ్చిందో ఈ ఏరియాస్ లో మీరు ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే సిరీస్ ఆఫ్ హయ్యర్ హై హయ్యర్ లో వచ్చినాయి. ఈ లోపల మీకు మూవింగ్ యావరేజ్ అనేవి స్లోపింగ్ అయిపోతాయి. ఆర్ఎస్ఐ అబౌవ్ 60 వెళ్ళిపోతుంది. ఇది ఎందులో చూడాలి? వీక్లీ టైం ఫ్రేమ్ లో చూడాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో అప్ టర్న్ లో స్టాక్స్ మాత్రమే మనం చూడాలి. వీక్లీ టైం ఫ్రేమ్ లో, మంత్లీ టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ మాత్రం మనం చూడాలి. కరెక్టా? ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వస్తుందో అప్పుడు మాత్రం మనం బై అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అప్ ట్రెండ్ లో స్టాక్ అవ్వాలి అంటే మినిమం ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది తప్ప మనం అప్ ట్రెండ్ స్టాక్ అని చెప్పి తీసుకోకూడదు. ఎప్పుడైతే మీకు హయ్యర్ హై హయ్యర్ లో వచ్చినాయో ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర, ఈ ఏరియాలో మీకు మూవింగ్ యావరేజ్ ఉంటుంది. ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర మీరు బై తీసుకుంటే ఇట్ విల్ కంటిన్యూ జర్నీ. రైట్? ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది లోయెస్ట్ పాయింట్, ఇది హయ్యర్ లో. ఈ హయ్యర్ లోకి వెళ్తున్నప్పుడు మీకు మార్కెట్ లో చూసారా మీకు ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇండికేటర్ ఎలా వచ్చింది అంటే ఇండికేటర్స్ లోకి వెళ్ళండి, సింపుల్ వాల్యూమ్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ ఫైనల్లీ నితిన్ అని చెప్పి ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, ప్రెటీగా ఉంటుంది. ఇది మీకు అర్థం కావాలంటే కనుక ఇందులోకి వెళ్తే మీకు అర్థం అవుతుంది. సింపుల్ వాల్యూమ్, ఈ ఫైనల్ నితిన్ లోకి వెళ్తే మీకు తెలుసా? నాకు తెలుసు అది చేంజ్ వస్తుంది. నేను కూడా చూసాను ఇండికేటర్. ఓకే, సో మీరు ఇందులోకి వెళ్తే మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సింపుల్ వాల్యూమ్ ని. ఓకే, చూడండి, సింపుల్ వాల్యూమ్ పాకెట్ పివర్స్ ఉంది కదా, ఒకసారి మీరు ఇది చదవండి, చదివితే అర్థమైపోతుంది. ఇది చాలా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, చాలా ఈజీగా కూడా ఉంటుంది. చూసానండి. ఇప్పుడైతే మీకు ఇలాగ హైయర్ లో ఫామ్ అయిందో మీకు ఇక్కడ వాల్యూమ్స్ కూడా రైజ్ అవుతాయి. రైజ్ చాలా మంది ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో చూసే కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా, బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇక్కడ హైయర్ లో వచ్చింది, ఇక్కడ కూడా హైయర్ లో వచ్చింది, హైర్ హై వచ్చింది. సో ఇది బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్ అయినట్టు మనం ఇక్కడ ఏం బై తీసుకోము. మన బై ఎక్కడ తీసుకోవాలో చెప్తాను చూడండి. ఈ లోపల అన్ని వచ్చేసినాయి, ఆర్ఎస్ఏ వాల్యూస్ అన్ని కూడా. ఇక్కడ చాలా మంది ఎంట్రీ తీసుకుంటారు. ఇదే రివర్సల్ బై అంటే. మార్కెట్ ఇప్పుడు దాకా డౌన్ ట్రెండ్ లో ఉంది, ఫస్ట్ టైం మీకు ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందంటే దాన్ని రివర్సల్ బై అంటారు. రివర్సల్ బై లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే యాక్యురసీ తక్కువగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఆర్ఎస్ఎం గమనించండి పక్కన టేబుల్లో. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పోర్షన్ అంతా కూడా మనం మనం వదిలేయాలి. ఎందుకంటే మనం అనేది తక్కువ రిస్క్ అనేది తీసుకొని ట్రై చేస్తాం. మన రిస్క్ ఎంత ఉండాలనుకున్నాం? 6%. 6 కాదు అనుకుంటే కాదు, కొడుతు అనుకుంటే 8. 8కి మించి అసలు ఉండకూడదు ఎప్పుడు కూడా. మినిమం 6, సారీ 90% ఆఫ్ కేసెస్ లో 6 ఉండాలి. కాదు కూడదు అనుకుంటే కనుక 8%. 8% మించి ఉండకూడదు అసలు. అది ఫిక్స్డ్ రూల్. ఎప్పుడైతే మీకు ఇలా రివర్సల్ బై వచ్చిందో ఇప్పుడు చూడండి, ఇది హైయర్ లో, ఇది హైయర్ లో కదా, అలాగే నెక్స్ట్ హైయర్ లో ఇక్కడ వచ్చింది, అలాగే ఇక్కడ కూడా వచ్చింది. అంటే మీకు ఇది అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ ఉండదు, అంత ఎక్కువ కన్ఫర్మేషన్ ఉండదు. ఇక్కడ మీరు ఒక 10 లక్షల పోర్ట్ఫోలియో ఉంటే ఇక్కడ మీరు ఒక చాలా తక్కువ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది ఈ స్టాక్ హ్యాస్ ప్రూవెన్ ఆల్రెడీ దట్ ఈస్ అన్ అప్ ట్రెండ్ స్టాక్. అందుని ఈ ఏరియాస్ లో మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే యూ కెన్ గో ఫర్ విత్ బిగ్గర్ క్వాంటిటీ యాజ్ పర్ యువర్ పొజిషన్ సైజ్. ఆ పొజిషన్ సైజ్ గురించి మీకు తర్వాత క్లాస్ లో చెప్తాను. పొజిషన్ సైజ్ అంటే ఏంటి అనేది. ఇక్కడ మూవింగ్ యావరేజెస్, తర్వాత కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ప్రైసింగ్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ మీకు ఏం జరిగింది?
ఇట్ ఈస్ మళ్ళీ మీకు మల్టిపుల్ ఇన్సైడ్ బార్స్ వస్తున్నాయి. ఇన్సైడ్ బార్ అంటే ఎల్లోగా ఉంటే ఇన్సైడ్ బార్, ఓకేనా? మీరు ఇయర్ లో ఆపర్చునిటీ తీసుకోవాలి, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ బై. మార్కెట్ ఇక్కడ మీకు ఆల్రెడీ సిరీస్ ఆఫ్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వస్తాయి కాబట్టి ఇట్స్ అన్ అప్ ట్రెండ్ స్టాక్. అప్ ట్రెండ్ స్టాక్ లో మీరు కంటిన్యూషన్ బై చేయాలి. దిస్ హెస్ గివెన్ ఎ బిగ్ మూవ్, రైట్? దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. అలాగే మీకు లూపిన్ గురించి కూడా ఇచ్చాను కదా మార్నింగ్. సుభాష్ లూపిన్ గురించి మాట్లాడు. లూపిన్ ఏం చేస్తుంది ఇక్కడ? మీకు ఇదంతా కూడా కన్సల్టేషన్ జరిగింది. చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత, ఇది బ్రేక్అవుట్ అయిపోయింది అని చెప్పి లాంగ్ వెళ్తారా? వెళ్తారా? వెళ్తారండి చాలా మంది. అదే రివర్సల్ బై అంటే వాళ్ళు స్టాప్ లాస్ పెడతారు, దీని కింద పెడతారు. వాళ్ళు స్టాప్ లాస్ కొట్టేస్తుందా? ఇది చాలా క్రౌడెడ్ మార్కెట్. క్రౌడెడ్ మార్కెట్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా మందికి తెలుసు ఇది ఒక రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే పైకి వెళ్తుంది అని చెప్పి చాలా మందికి తెలుసు. రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా దాని మీద ఉంటారు. కానీ మీరు అక్కడ ఉండకూడదు, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం సీక్రెట్ అవుతుంది కదా. అందరూ మోటివేట్ అయ్యే వాటికి మనం ట్రేడ్ చేస్తే దానికి తక్కువ ప్రాబిలిటీస్ ఉంటాయి, కరెక్టా? అందుకనే మనం ఇక్కడ ట్రేడ్ చేయకూడదు. మనం రివర్సల్స్ బై చెయ్యం. దిస్ ఇస్ కాల్డ్ రివర్సల్ బై. ఇక్కడ ఎవరైతే చేస్తారో దాన్ని రివర్సల్ బై అంటారు. ఈ బ్రేక్అవుట్ అయిపోయిన వెంటనే చాలా మంది బై చేస్తారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు స్టాప్ లాస్ ఈ కింద పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టాలి? దీని కింద పెట్టాలి, లేదా ఈ ఈ లో పెట్టుకోవాలి. అంటే ఏంటి, మీకు స్టాప్ లాస్ ఇంత పెద్దది ఉంటుంది. ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉన్నది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు పొజిషన్ సైజ్ చాలా 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 తక్కువగా వస్తుంది. అందువల్ల మీరు ఎక్కువ ప్రాఫిట్ రైన్ చేయలేరు. సో మనం రివర్సల్స్ బై అనేది చేయకూడదు, ఎందుకంటే దోస్ ఆర్ హై రిస్క్ అండ్ లో యాక్యురేట్ ట్రేడ్స్. మనం ఏం చేస్తామంటే లెట్ ఇట్ గ్రో. సో లెట్ ద మార్కెట్ ప్రూవ్ ఇట్ ఈస్ అన్ అప్ ట్రెండ్ స్టాక్, రైట్? ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తే అప్పుడు మనం బై అనేది ఇనిషియేట్ చేయొచ్చు. టైమ్ ఈజ్ లెస్ దెన్ 1 minute అండి, ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇవాళ గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి చాలా మంది రెండోస్ ఉన్నారు ఇంట్లో కూడా. సో కొంచెం ఐ కెనాట్ ఎక్స్టెండ్ టుడే. బట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే దీన్ని రివర్సల్ బై అంటారు. ఈ రివర్సల్ బై మనం చేయకూడదు. మనం ఏం చేయాలంటే కంటిన్యూషన్ బై చేయాలి. ఎప్పుడైతే మనకి ఇలా కన్సల్టేషన్